హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, జగిత్యాల జిల్లా వాళ్ళకైతే ఒక భారీ గుడ్ న్యూస్ అయితే వచ్చేసిందండి. వారందరికీ కూడా ఒక భారీ గుడ్ న్యూస్ అయితే తీసుకొని వచ్చేసాను. జగిత్యాల జిల్లా వాళ్ళకేనండి ఇది. కేవలం జగిత్యాల జిల్లా కలెక్టర్ అయితే ఒక ప్రకటన అయితే విడుదల చేశారండి. అదేంటో నేను మీకు చదివి వినిపిస్తానండి. జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అయితే ఒక ప్రకటన అయితే రిలీజ్ చేశారండి. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు దరఖాస్తు చేసుకోవాలి. జగిత్యాల జిల్లా పట్టణంలో నూకపల్లి శివారులో మిగిలిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. 4500 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను గతేడాది దరఖాస్తులు స్వీకరించి లబ్ధిదారులకు కేటాయించడం జరిగిందన్నారు. మిగతా 20% గృహాలకు ఈ నెల 27 నుంచి వచ్చే నెల 9వ తారీఖు వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉందన్నారు. గతంలో దరఖాస్తు చేసుకొని అర్హులు కాని వారు దరఖాస్తులు స్వీకరించబడవన్నారు. రేషను, ఆధార్ కార్డు జగిత్యాలలో ఉండి అద్దె ఇళ్లలో ఉండేవారు అర్హులని పేర్కొన్నారు. ఇదండి మనకి ఈరోజు రీసెంట్గా తెలిసిన ఇన్ఫర్మేషను. మనకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అయితే నూకపల్లి శివారులో ఉన్న డబల్ బెడ్రూమ్ ఫ్లాట్స్కి అయితే మిగిలిపోయి ఉన్నాయంటండి 20%. ఇంకా ఆ 20% ఈ డబల్ బెడ్రూమ్ ఇళ్ళు మొత్తం పూర్తయిపోయినాయి. అవి ఎవరైనా సరే దరఖాస్తు చేసుకొని మేము అర్హులము, మాకు కావాలి అని మీ సేవల ద్వారా దరఖాస్తు చేసుకుంటే గనక వారికి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అయితే కేటాయిస్తారంటండి. ఇది ఆ జిల్లాలో వాళ్ళు ఉండే వాళ్ళకి మాత్రమేనండి. అంటే వేరే జిల్లాలో ఉంటూ మళ్ళీ ఇక్కడికి వచ్చి అప్లై చేస్తే అది నడవదండి. కేవలం అక్కడ జగిత్యాల జిల్లాలో ఉండే వాళ్ళకి మాత్రమేనండి. నూకపల్లి శివారులో ఉన్నాయంటే 20% ఫ్లాట్స్ అయితే ఇంకా మిగిలిపోయి ఉన్నాయంటే అవి కంప్లీట్ అయిపోయినాయి. వాటికి 20% మందికి ఇంకా అర్హులను అయితే ఎంచుకోపోతున్నారు. ఈ అవకాశాన్ని వదులుకోమాకండి. నూకపల్లి శివారులో మిగిలిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. మీరైతే ఈ సేవలో అప్లై చేసుకోండి. 27వ తారీఖు నుంచి, అంటే ఈ నెల 27వ తారీఖు నుంచి, ఆగస్టు 27వ తారీఖు నుంచి సెప్టెంబర్ 9వ తారీఖు వరకు అయితే ఈ దరఖాస్తులు స్వీకరిస్తారంటండి. ఈ దరఖాస్తులు స్వీకరించి అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అయితే అందజేస్తారంట. ఇంకా ఆ జిల్లాలో కొత్తగా ఇంకా ఎవరైనా అప్లై చేసుకొని వాళ్ళు ఉంటే కనుక వెంటనే వెళ్ళి ఈ సేవలో అప్లై చేసుకోండి. ఈ మిగిలిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే ఇచ్చేస్తారంటండి. 20% మిగిలినాయి అంటే ఇంకా ఎవరి అదృష్టం ఎలా ఉందో తెలియదు కదండి. ఒకవేళ మీకే నెక్స్ట్ ట్రిప్లో రావచ్చు. జగిత్యాల జిల్లా వాళ్ళకేనండి ఇది. కేవలం ఈ అవకాశం మాత్రం. మీరు ఇక్కడ ఒక డిస్ప్లేలో చూస్తున్నారు కదా డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఇది హుజూర్ నగర్కి సంబంధించిన ఇల్లు అండి. ఇవి కూడా పెండింగ్ పనులన్నీ కంప్లీట్ అయిపోతున్నాయి. సో ఈ అవకాశాన్ని ఎవరు దయచేసి విడిచిపెట్టుకోవద్దండి. జగిత్యాల జిల్లా వాళ్ళు అయితే మాత్రం వాళ్ళకి మాత్రం అందేలాగా దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి. జగిత్యాల జిల్లాలో వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ కూడా దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ ఎందుకు అడుగుతున్నామంటే మీరు ఇచ్చే లైక్ వల్ల కూడా ఈ వీడియో చాలామంది దగ్గరికి వెళ్తుందండి. యూట్యూబ్ ఏం చేస్తుందంటే లైక్ ఇవ్వడం వల్ల చాలామంది దగ్గరికి ఈ వీడియో పంపిస్తుంది, పుష్ చేస్తుంది అనమాట. అందుకనే లైక్ అడుగుతున్నామండి. మేము చేసే వీడియోలు గొప్ప కోసం కాదు ఈ లైక్ అడిగేది. దయచేసి అర్థం చేసుకొని మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ కూడా దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి. చాలామందికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ.